సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేసేలా కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దక్షిణ భారతదేశంలో గెలవలేకపోతున్న బీజేపీ డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇక అసోంలో చేసిన విధానాలను ఇప్పుడు సౌత్ లో పునరావృతం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీకి అనుకూలంగా రాజకీయ పరిస్థితులను మార్చేందుకు కృషి జరుగుతోందన్నారు మంత్రి. గతంలో కూడా డీలిమిటేషన్ ప్రక్రియలు జరిగినప్పటికీ అప్పట్లో ఇంతటి స్థాయిలో అభ్యంతరాలు రాలేదని చెప్పారు మంత్రి వివేక్. ప్రస్తుత విధానంపై పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లోతుగా అధ్యయనం చేసి సమతుల్యమైన అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించారని మంత్రి చెప్పారు. దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియను అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేసేలా కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దక్షిణ భారతదేశంలో గెలవలేకపోతున్న బీజేపీ డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అసోంలో చేసిన విధానాలను ఇప్పుడు సౌత్ లో పునరావృతం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ఇక బీజేపీకి అనుకూలంగా రాజకీయ పరిస్థితులను మార్చేందుకు కృషి జరుగుతోందన్నారు మంత్రి. గతంలో కూడా డీలిమిటేషన్ ప్రక్రియలు జరిగినప్పటికీ అప్పట్లో ఇంతటి స్థాయిలో అభ్యంతరాలు రాలేదని చెప్పారు మంత్రి వివేక్. ప్రస్తుత విధానంపై పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లోతుగా అధ్యయనం చేసి సమతుల్యమైన అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించారని మంత్రి చెప్పారు. దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇక డీలిమిటేషన్ ప్రక్రియను అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు మంత్రి వివేక్.